హలో ఫుడీస్, పిజ్జా మైక్రోవేవ్ లేకుండా స్టవ్ మీద ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకొని 1 కప్పు మైదా తీసుకొని పెరుగులో వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమం మీద ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని తడి క్లాత్ తీసుకొని పిండి మీద గాలి వెళ్ళకుండా బాగా కప్పుకొని 2 అవర్స్ పిండిని నానబెట్టుకోవాలి. తర్వాత పిండి మీద ఉన్న తడిగుడ్డను తీసి చూస్తే స్పాంజీలా పొంగుతుంది. పిండిని చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ అయిన తర్వాత చేసుకున్న చపాతీని ప్లేట్లో పెట్టుకొని ఫోర్క్స్తో డాట్ చేసుకోవాలి. చేసుకున్న చపాతీని పిజ్జా సాస్, వెజ్ మైనీస్, చిల్లీ సాస్, టమాటా సాస్ వేసుకొని బాగా కలుపుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ బాగా వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు పన్నీరు, పిజ్జా సాస్, చిల్లీ సాస్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా డెకరేషన్ క్యాప్సికమ్, టమోటా, ఆనియన్, స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత పన్నీర్ కూడా పెట్టుకొని కొంచెం చీజ్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మేము కొంచెం చీజ్ తక్కువగా వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 మినిట్ హీట్ చేసుకొని ఉంచుకోవాలి. మనం రెడీ చేసుకున్న పిజ్జా బేస్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 20 మినిట్స్ హీట్ చేసుకొని దించుకోవాలి. మనకు ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే వెజ్ పన్నీర్ పిజ్జా రెడీ. ఎలా చేసామో చూసి చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.